హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఏందంటే కూరగాయలు కట్ చేస్తున్నాననమాట. ఇది వచ్చేసి ఏందంటే ముందు రోజు నైటే కట్ చేసి పెట్టుకుంటానండి. మీకు ఇంతకుముందు వీడియోస్‌లో కూడా చెప్పాను కదా! ఇక్కడ వచ్చేసి ఏందంటే టమోటా కూడా పీల్ తీస్తున్నాననమాట. ఏందంటే 2, 3 వీడియోస్ చూశాను. ఇంక అప్పటి నుంచి ఏందంటే నేను కూడా టమోటా పీల్ తీస్తున్నాననమాట. ఎందుకైనా మంచిదిలే, డైజెషన్ అవ్వదు కదండీ తొక్కొచ్చేసి. అందుకని నేను ఇంక ఇలా అలవాటైపోయిందండి నాకు ఇంకా. ఇలా తీయటం అలవాటయిపోయిందనమాట. ఇంక ఇలా కట్ చేసుకొని పెట్టుకుంటే ఏందంటే, ఇంక ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే అవే ఉంటాయి కదా! ఇంక తెల్లవారి ఏందంటే డైరెక్ట్ చేసేసుకోవచ్చనమాట వంట. ఇంకా ఏందంటే ఇలా చేస్తేనే అవుతుందండి. లేకపోతే ఇలా చేస్తేనే ఏందంటే ఆ టయానికి అవుతుందనమాట. రెడీ అవుతుంది. అప్పటికి హడావుడి, హడావుడి అవుతుంది. అలా కాకుండా ఎర్లీ మార్నింగే లెగిసి చేసుకోవాలంటే అస్సలవ్వదండి. ఏందంటే ఇంక ఇలా పీల్ తీయటం, ఇలా కట్ చేసుకోవటం, మనం ఏందంటే నిదానంగా చేసుకుంటాం గదా! ఇంకా ఇక్కడొచ్చేసి చిక్కుడుగాయలు కూడా కొన్నున్నాయనమాట. ఇంకా పాతవి. అవి ఏందంటే కొంచెం తీసి పెట్టుకుంటున్నాననమాట పీలొచ్చేసి. ఇలాంటియి ఏందంటే తెల్లారి చేసుకోవటానికి అస్సలవ్వదు గదండీ! ఇంకా మార్నింగొచ్చేసి హడావుడి, హడావుడి అవుతది. ఏందంటే ఇక లేట్ అవుతదనమాట. కొన్ని కట్ చేసుకొని పొయ్యి మీద వేసుకోవాలంటే లేట్ అయిపోతదనమాట. అలా కాకుండా రైత్రే కట్ చేసుకున్నామనుకోండి, డైరెక్ట్ పొయ్యి మీద వేసేసుకోవచ్చు తిరగమాత అది వేసుకొని. పనైపోతది. ఇంకా మార్నింగ్ అంటే అస్సలవ్వదండి. ఒక్కోసారి ఏందంటే వంకాయలు, పొటాటోస్ అట్లాంటియి ఏందంటే ఇంక తప్పదనమాట. వంకాయలొచ్చేసి తొందరగానే అయిపోతదిలెండి కటింగొచ్చేసి. పొటాటోసే కొంచెం లేట్ అవుతదనమాట. అవేందంటే ఇంకా కట్టరుంది కాబట్టి పెద్ద ఇబ్బంది పడనవసరం లేదు. కట్టరైతే ఉంది నాకు. ఇంకా కట్టర్‌తో కట్ చేస్తాననమాట. ఇంకా చిప్స్‌లాగా లేయర్‌లాగా కట్ చేసి, ఇంకా కట్టర్‌తో కట్ చేస్తే చిన్న ముక్కలుగా వస్తాయి. ప్లస్ ఇంకా తొందరగా అయిపోతుంది. ఇంకా మనం పీల్ ఒకటి తీసుకొని ఆ చిప్స్ లాగా కట్ చేసుకుంటే లేయర్‌లు ఇంకా అయిపోతది. తొందరగా అయిపోతది. టక టక అయిపోతది గదా! ఇగ కటర్ లేనప్పుడు చాలా ఇబ్బంది పడ్డానండి. అవేందంటే ఇంక కొంచెం తొందరగా వేగవు. పెద్ద సైజొస్తది ముక్కొచ్చేసి. ఇదేందంటే ఇబ్బందుండదు. తొందరగా అయిపోతుంది. ఇంక ఇక్కడొచ్చేసి ఏందంటే ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాననమాట. ఈ కాయలొచ్చేసి ఇంక రెడీ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే ఇంక పనైపోతది. తెల్లారేందంటే ఎర్లీ మార్నింగ్ కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనేం చేశానంటే ఉల్లిపాయలు కట్ చేయలేదండి నైటొచ్చేసి. ఎందుకంటే మామూలుగా వచ్చేసి నైటే కట్ చేస్తాను ఉల్లిపాయలు గూడా. ఎందుకంటే పొద్దున్నే లేట్ అవ్వకుండా ఉంటది గదా! అని చెప్పేసి. ఇంకా టిఫను అన్నీ అంటే అవ్వవు గదండీ! ఇంకా మార్నింగొచ్చేసి ఇంకా నైటే కట్ చేసుకుంటేనే గదా! ఇక్కడొచ్చేసి ఇంకా ఇవి గూడా బాయిల్ చేస్తున్నాను. ఇక్కడొచ్చేసి ఉల్లిపాయలు నేను ఇక కొన్నేసాననమాట. కొన్నేందంటే తర్వాత కట్ చేశాను. అంటే ప్రస్తుతానికేందంటే నేను ముందే పెట్టేసాననమాట కళాయొచ్చేసి. ఇంకా మాడిపోతుందని చెప్పేసి నేను కొన్ని 1, 2 ఉల్లిపాయలు కట్ చేసి వేసాననమాట. ఇంక సరిపోవులే అని చెప్పేసి ముందు వేసామనుకోండి మాడకుండా ఉంటది గదా! ఇంకా ఆయిల్ గూడా కాగేసిందనమాట. అందుకని నేను తొందరగా వేసాననమాట. 1, 2 ఉల్లిపాయలు కట్ చేసి ఇక్కడొచ్చేసి ఇంకో 2 కట్ చేసి వేసాననమాట. నైట్ కట్ చేయలేదండి నేను. ఆనియన్స్ వచ్చి ఇప్పుడే కట్ చేశాను. ఎందుకంటే నైట్ కళ్ళల్లో పడుతుందంటున్నారు. మంట మంట అంటున్నారనమాట. అవునులేండి నిజమేలెండి. నాకు కూడా అలానే ఉంది. ఇక్కడొచ్చేసి ఇంకా బాక్సులు కూడా రెడీ చేశానండి. ఇదండి వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.